Audio Jungle. మన వీడియో చూసి ఈ చర్చ్ వాళ్ళు కమిటీ వాళ్ళు కాల్ చేశారు. వెళ్ళి మనము రేట్ అనేది ఇచ్చాము. అతి తక్కువ ఖర్చులో మనం రేట్ ఇచ్చాము. అది కూడా కాస్ట్ టు కాస్టే. ఇక్కడ మనం ఈ వర్క్ చేసాము. చాలా నీట్గా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. చాలామంది ఎన్నో చెప్పారు తీసి ఫ్లోరింగ్ చేద్దామని. అసలు మనం లెక్కలేనంత ఎక్స్పెన్సివ్ చెప్పారు రేట్లు. నేను ఇచ్చిన ఐడియా, అక్కడ ఇంజనీర్ కూడా ఉన్నారు. ఆ ఇంజనీర్కి చెప్తాం వల్ల చాలా ఆశ్చర్యపోయారు. అట్లా అని ఈ వర్క్ మనకి ఇచ్చారు. పైకి మనం వస్తే చూడండి, మొత్తం నాచు పట్టి మెయిన్ అక్కడ ఏం జరుగుతుందంటే వాటర్ వెళ్ళట్లేదు. ఇది బీమ్స్ అనేది పైకి ఉన్నాయి. ఆ పైకి ఉండటం వల్ల వాటర్ వెళ్ళక ఇందులోనే స్టోరేజ్ ఉంది, కింద చెమ్మ వచ్చి లీకేజ్ అట్లా రావటం వల్ల స్టీల్ దెబ్బతిని మనం అనుకున్నన్ని రోజులు స్లాబ్ కూడా బలంగా ఉండదు. మనం క్లీన్ చేసేసి హై ప్రెషర్ వాషర్తో నీట్గా క్లీన్ చేసాం. ఈ క్లీనింగ్ మొత్తం స్లాబ్ అంతా ఎక్కడైతే ఉంది మనకు అక్కడ అంతా క్లీన్ చేసేసి, చాలామంది టైల్స్ వేయమని చెప్పారు. టైల్స్ వేస్తే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ జాయింట్లోంచి వాటర్ దిగి మనం చేసిన పని అంతా వేస్ట్, ఇంకా ఎక్కువ లీకేజ్ అవుతుంది. ఎవ్వరు టైల్స్ వేయొద్దు, ఫ్లోరింగ్ కూడా చేయొద్దు. ఈ ఉన్నదాని మీదే ట్రీట్మెంట్ చేసుకుంటే మన డబ్బులు మిలుగుతాయి, బిల్డింగ్ లైఫ్ పెరుగుతుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. అది బాగా గమనించాలి. మొత్తం కడిగిన తర్వాత ఇట్లా నీట్గా ఎక్కడ నాచు లేకుండా నీట్గా అయిపోయింది. ఇట్లా కడిగి క్లీన్ చేసుకున్నాలి మెయిన్. తర్వాత మనకి వాటర్ వెళ్ళట్లేదని చెప్పే కదా, ఈ భీములు మామూలుగా అయితే కటింగ్ అవ్వవు. అందుకు ఈ కోర్ కటింగ్ మిషన్తో ఇటు నుంచి అటు వెళ్ళేటట్టుగా మొత్తం అన్ని క్రాక్స్ అన్నీ కట్ చేసుకొని, ఎక్కడైతే మనకి హోల్స్ కావాలి అక్కడ ఇట్లా మనం హోల్స్ వేసేసుకొని తర్వాత స్లోపింగ్ అనేది చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు వాటర్ చూడండి చాలా నీట్గా వెళ్ళిపోయింది. అందుకు మెయిన్ ఈ హోల్స్ ఓపెన్ చేసాం మనం. చాలా చోట్ల నీళ్ళు ఆగట్లేదు, అందుకు స్లోప్ చేసాం ఇది. దాని తర్వాత మనకి మెయిన్గా ఎక్కడైతే క్రాక్స్ ఉంటాయి ఆ క్రాక్స్కి ఈ మిషన్తో కట్ చేసి ఈ క్లీన్ చేసేసుకొని మనం ఒక 2 హార్డ్నర్ బేస్ లిక్విడ్ ఉంటుంది, దీని లోపలికి పంపించాలి. చాలామంది తప్పేం చేస్తారంటే పైన పెడతారు. అట్లా కాదండి, క్రాకులు కట్ చేసి లోపలికి పంపించాలి మెటీరియల్. ఈ 2 మెటీరియల్స్ మనం కలిపి లోపలికి వేస్తే మనకి ఎక్కడ వరకైతే క్రాక్ ఉంది అంత లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మెయిన్ లోపలంతా బ్లాక్ చేసేస్తుంది. దాని తర్వాత మనం ఏదైనా క్రాక్ ఫిల్ అది పైన మళ్ళీ ఇట్లా మొత్తం చిన్న క్రాకులు పెద్ద క్రాకులు మొత్తం అన్ని క్రాకులు పెట్టేసేయాలి. పెట్టేస్తేనే మనకి పర్మనెంట్. చూడండి, ఫస్ట్ క్రాక్స్ అన్నీ బంద్ అయిపోయినాయి. దాని తర్వాత ఇట్లా 3 కోటింగ్లో ఇది ఫస్ట్ కోటింగ్. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఫస్ట్ కోట్ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకి సెకండ్ కోటింగ్. ఈ కోటింగ్ వల్ల బరువు అనేది ఉండదు. మనం నడిచినా వాన వచ్చినా ఎట్లయినా కూడా పాడవదు. ఇది స్టాండర్డ్ ఉంటుంది. అందుకు మనం మొత్తం ఒక 2వ కోట్ వేసుకుంటే 2 కవర్లు కప్పినట్టుగా ఉంటుంది. తర్వాత 3వ కోట్ అయిపోయింది. చూడండి, ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఇది ఇట్లా మీరు చేసుకుంటే లీకేజ్ అనేదే జరగదు. మొత్తం 3 కవర్లు కప్పేసినట్టుగా అయిపోయింది. చూడండి, ఎక్కడి నుంచి మీకు ఒక డ్రాప్ కూడా లీకేజ్ అవ్వదు. ఇట్లా చేసుకోండి. అసలు మీకు మెయింటెనెన్స్ అంటే ఇట్లా ఉండాలి. ఎప్పుడైతే మనం స్లాబ్ రఫ్గా ఫ్లోరింగ్ చేసి మనము అట్లానే వదిలేస్తే వాటర్ లాక్కుంటుంది. అంటే మనము ప్లాస్టింగ్ చేసి నీళ్ళు ఎలాగా ప్యూరింగ్ చేస్తామో అట్లా వాటర్ స్లోగా లాక్కొని పాడైద్ది. అందుకే ఇట్లా ఏదైనా ఒక వాటర్ ప్రూఫింగ్ ఇట్లా చేసుకోండి, మీకు లీకేజ్ ఉండదు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సర్వీస్ ఉంది. ఓన్లీ లేబర్ కాస్ట్లో చేసే మనుషులు ఉన్నారు. వాళ్ళతో మీరు లేబర్ కాస్ట్లో వర్క్ చేయించుకోవచ్చు.